విద్యార్థులందరికీ మనవి కాంపిటీషన్స్ అయినట్టే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వర్క్స్ స్టార్ట్ అవుతుంది. పార్టిసిపేషన్ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ సెకండ్ స్థాయి వచ్చే ఎగ్జామ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటాయి. అందులో కూడా వ్యాసం చదివిన ఎలక్ట్రిషన్ కానీ లేదా సెకండరీ కానీ ఉంది. వాళ్ళు పాడే పాటలు కానీ అలాగే ఎలక్ట్రిషన్ కానీ ఆటలు వచ్చే కోర్సులో అందరూ కూడా ఎలక్ట్రిషన్ కానీ లేదా బేసిక్ ఫీల్డ్ ప్రొడ్యూసర్ ప్రైమరీ ఉండవలసిందే కోర్సులు. బయట కూడా నిల్చోండి. ఎందులో ఉంది టీచర్స్ అందరూ కూడా మా వేసిన వాళ్ళందరూ కూడా మీ పేరు క్లాస్ అది మెన్షన్ చేయండి. వేసిన ఆయనకి కాషాయ వస్త్రాలు బహుకరించి ఆయనకి వివేకానందునిగా నామధేయాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థించారు. అలాగే వివేకానందుడు భారతదేశోద్ధారణకు ఎన్నో విషయాలు చెప్పారు. అందులో ముఖ్య అంశాలు ఏంటంటే వివాహానికి ఒక హద్దంటూ ఉండాలి. ఆయన ఏం తెలియజేయదలుచుకున్నారంటే వివాహం చేసుకోవచ్చు కానీ ఆ వివాహం చేసుకోవాలన్న ఉపనాటంతో దేశానికి ఇంకా ఎందుకు
వివేకానందుడు ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన నుంచి మనం ఎన్నో విషయాలు ఆదర్శంగా తీసుకోవచ్చు. ఆయన శ్రద్ధ, ఆయన పట్టుదల, ఆయనలో ముఖ్యంగా ఉన్నది ఏంటంటే ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసమే లేకపోతే మనం ఏమీ చేయలేము. కాబట్టి విద్యార్థి దశలో ఉన్న మీరందరూ కూడా వివేకానందుడి దగ్గర నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. ముందు మనం ఏదైనా విషయాన్ని గ్రహించాలంటే పట్టుదల చాలా అవసరం. అలాగే వివేకానందుడు ఎన్నో తన విద్యార్థి దశలో ఉన్నప్పుడు తన పాఠ్య పుస్తకాలే కాక పాఠ్య పుస్తకాలు చదివిన సంతృప్తి చెందక గ్రంథాలు, ఇతర గ్రంథాలు కూడా సేకరించి చదువుతున్నారు. మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారో దాంతో తృప్తి పడకుండా ఇంకా ఎక్కువ విషయం దాని సారం అంతా తెలుసుకోవాలి. కృతజ్ఞతలు.
మన సువర్ణ గాత్రి